ఇండియా మొత్తం మ్యాగీని ఎందుకు బ్యాన్ చేసింది? 37,000 టన్నుల మ్యాగీని తగలబెట్టారు. నెస్లే మాస్టర్ ప్లాన్ ఏంటి? తిరిగి నెంబర్ 1 ఎలా అయ్యింది? జూన్ 5, 2015 ఇండియాలోని ప్రతి ఇంట్లో ఒక పిడుగు లాంటి వార్త పడింది. మ్యాగీ బ్యాన్ అయ్యింది అని. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడే 2 నిమిషాల మ్యాగీలో విషం ఉందా, లెడ్ ఉందా అని జనం భయపడిపోయారు. షాపుల నుండి మ్యాగీ మాయమైపోయింది. కంపెనీ షేర్లు పతనమయ్యాయి. దాదాపు 37,000 టన్నుల మ్యాగీని కంపెనీయే స్వయంగా తగలబెట్టేసింది. మ్యాగీ పని అయిపోయింది, ఇక ఇండియాలో అది కనిపించదు అని అందరూ అనుకున్నారు. కానీ కథ అక్కడ ముగియలేదు. సరిగ్గా 5 నెలలు, అవును, బ్యాన్ అయిన కేవలం 5 నెలల్లోనే మ్యాగీ మళ్ళీ మార్కెట్లోకి దర్జాగా అడుగుపెట్టింది. వచ్చిన కొన్ని గంటల్లోనే రికార్డులు బద్దలు కొట్టింది. అసలు నెస్లే కంపెనీ వేసిన ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి? ఈ వీడియోలో చూద్దాం. 1983లో మ్యాగీ ఇండియాలోకి వచ్చింది. అప్పటి వరకు ఇండియన్స్కి నూడిల్స్ అంటే పెద్దగా తెలియదు. కానీ 2 మినిట్స్ అనే కాన్సెప్ట్తో తల్లుల మనస్సు గెలుచుకుంది. ఆకలి వేస్తే చాలు మ్యాగీ అనే స్థాయికి వెళ్ళింది. 2014 నాటికి ఇండియాలోని నూడిల్స్ మార్కెట్లో 80% వాటా మ్యాగీదే. అంటే నూడిల్స్ అంటేనే మ్యాగీ అన్నమాట. అంతా బాగుంది అనుకున్న టైంలో 2015లో అసలు కథ మొదలయ్యింది. ఉత్తరప్రదేశ్లోని ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్ చేసిన రొటీన్ చెకప్లో మ్యాగీలో అనుమతికి మించి లెడ్ మరియు ఎంఎస్జీ ఉన్నాయని తేలింది. ఈ వార్త దేశం మొత్తం ఒక్కసారిగా పాకిపోయింది. ఫుడ్ సేఫ్టీ అథారిటీ మ్యాగీని అన్సేఫ్ అని ప్రకటించి బ్యాన్ చేసింది. దీని దెబ్బకి నెస్లే కంపెనీకి దాదాపు 500 కోట్ల నష్టం వచ్చింది. మార్కెట్లో ఉన్న స్టాక్ అంతా వెనక్కి తెప్పించి సిమెంట్ ఫ్యాక్టరీల్లో మంటల్లో వేసి తగలబెట్టారు. జనాలకు మ్యాగీ మీద నమ్మకం పోయింది. పతంజలి, ఇప్పీ లాంటి బ్రాండ్స్ ఆ గ్యాప్ని వాడుకోవడానికి రెడీ అయ్యాయి. ఇక్కడే నెస్లే కంపెనీ ఒక అద్భుతమైన సైకలాజికల్ గేమ్ ఆడింది. సాధారణంగా ఏ కంపెనీ మీదైనా ఆరోపణలు వస్తే మా తప్పేం లేదు, మా ప్రోడక్ట్ చాలా మంచిది అని మైకులు పెట్టి అరుస్తాయి, కోర్టులో పోరాడతాయి. కానీ నెస్లే ఆ తప్పు చేయలేదు. వాళ్లకు తెలుసు, భయంతో ఉన్న జనానికి లాజిక్ చెప్తే అర్థం కాదు, ఎమోషన్తో చెప్తేనే కనెక్ట్ అవుతారు అని. అందుకే మ్యాగీ ఇంకా బ్యాన్లో ఉండగానే వీళ్ళు ఒక 2 చిన్న వీడియోలు వదిలారు. అందులో మ్యాగీ గురించి గొప్పలు చెప్పలేదు, కేవలం మన కష్టాలను గుర్తు చేశారు. ఒక వీడియోలో అర్ధరాత్రి ఆకలితో ఉన్న హాస్టల్ కుర్రాడు మ్యాగీ లేకపోతే నా ఆకలి ఎవరు తీరుస్తారు అని బాధపడతాడు. మరో వీడియోలో అమ్మ లేనప్పుడు నాకు వంట చేసి పెట్టింది నువ్వే కదా మ్యాగీ అని ఒకరు ఎమోషనల్ అవుతారు. దీంతో జనాల మైండ్ సెట్ మారిపోయింది. అప్పటి వరకు మ్యాగీలో విషం ఉందంట కదా అని భయపడ్డ వాళ్ళే ఈ వీడియోలు చూశాక అమ్మో మ్యాగీ లేకపోతే బ్యాచిలర్స్ బ్రతికేదేలా, హాస్టల్లో మా గతి ఏంటి అని ఆలోచించడం మొదలుపెట్టారు. జనం మెదడులో నుండి లెడ్ అనే భయాన్ని తీసేసి నోస్టాల్జియా అనే మందును ఎక్కించారు. ఫలితంగా మ్యాగీ ఎప్పుడు వస్తుందా అని జనమే ఎదురు చూసేలా చేశారు. ఇది బిజినెస్ హిస్టరీలో వన్ ఆఫ్ ది బెస్ట్ కమ్బ్యాక్ స్ట్రాటజీ. అన్ని టెస్టులు పాస్ అయ్యాక నవంబర్ 2015లో మ్యాగీ రీ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈసారి షాపుల్లో కాదు, ఆన్లైన్లో. స్నాప్డీల్ వెబ్సైట్ ద్వారా మ్యాగీని అమ్మకానికి పెడితే కేవలం 5 నిమిషాల్లో 60,000 కిట్లు అమ్ముడయ్యాయి. అది ఆల్ టైమ్ రికార్డ్. జనం ఎగబడి కొన్నారు. మ్యాగీ మీద ఉన్న ప్రేమ ముందు ఆరోపణలు నిలవలేకపోయాయి. కేవలం కొన్ని నెలల్లోనే మళ్ళీ 60% మార్కెట్ షేర్ని మ్యాగీ సంపాదించింది. ఒక బ్రాండ్ మీద నమ్మకం పోతే మళ్ళీ సంపాదించడం చాలా కష్టం.
కానీ మ్యాగీ తన తప్పుని ఉన్నా లేకపోయినా హ్యాండిల్ చేసిన విధానం, కస్టమర్లతో ఉన్న ఎమోషనల్ బాండింగ్ వల్లే ఇది సాధ్యమైంది. అందుకే బిజినెస్లో ప్రోడక్ట్ క్వాలిటీ ఎంత ముఖ్యమో కస్టమర్ ఎమోషన్ కూడా అంతే ముఖ్యం. మీకు మ్యాగీ ఇష్టమా? కమెంట్స్లో చెప్పండి. ఈ కేస్ స్టడీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.